నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీలో టూరిజం అభివృద్ధికి మెరుగైన అవకాశాలు, కలెక్టర్లు దృష్టి సారించాలన్న సీఎం చంద్రబాబు. జపాన్ రాయబారి బృందంతో సీఎం భేటీ, ఆర్థిక సంబంధాల బలోపేతంపై చర్చ. జడ్జి ఇంట్లో నగదు అంశంపై కేసు నమోదు చేయాలి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో విదేశం ఫిర్యాదు. కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్యాయం, గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని బొత్స ఆరోపణ. ఉమ్మడి రాష్ట్రం సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు పర్యాటకంపై ఆయన చేసిన వ్యాఖ్యలను సిపిఐ ఎమ్మెల్యే తెలంగాణ అసెంబ్లీలో ఇటీవల ప్రస్తావించారు. కాగా ఈ మేరకు పత్రికల్లో వచ్చిన అంశాన్ని చంద్రబాబు ఈ రోజు అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో గుర్తు చేశారు. తాను చెప్పిన మాటలను, తన ఆలోచనలను అర్థం చేసుకోవడానికి 30 ఏళ్లు పట్టిందంటూ సీఎం చమత్కరించారు. రాష్ట్రంలో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు టూరిజం అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని, కలెక్టర్లు జిల్లాల వారీగా టూరిజం అభివృద్ధి ప్రాజెక్టులపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఎక్కువ ఖర్చు లేకుండా ఉపాధి కల్పించే రంగం టూరిజం అన్న సీఎం, దీని ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అంతేకాక ఎకానమీ పెరిగి ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని వివరించారు. ప్రతి జిల్లాలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని, వాటికి అనుగుణంగా పనిచేస్తే టూరిజం పెద్ద ఉపాధి మార్గం అవుతుందని సీఎం తెలియజేశారు. నేను లాంగ్ బ్యాక్ ప్రతిరోజు అనవసరంగా ఇది చేస్తూ ఉంటే టూరిజాన్ని ప్రమోట్ చేసేటప్పుడు అడ్డపడతా ఉంటే ఒకసారి ఉన్నాను. కమ్యూనిజం లేదు, క్యాపిటలిజం లేదు, సోషలిజం లేదు, ఆల్ ఇజమ్స్ ఆర్ ఓవర్, ఓన్లీ టూరిజం విల్ ప్రాస్పర్ ఇన్ ఫ్యూచర్, కట్ అందరూ ఫాలో కమ్మని చెప్పాను. అప్పుడు నా మీద కమ్యూనిస్టు విరుచుకుపడ్డారు. కమ్యూనిజం లేదంటారు మీరు, ఇట్ ఈస్ ఎ రియాలిటీ, చాలా దేశాల్లో ఉందంటే కాదు, ఇంకంతా కూడా మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వస్తుంది తప్ప సంపద, పేదరిక నిర్మూలన ఇవి వస్తాయని చెప్పాను. నిన్న తెలంగాణ అసెంబ్లీలో వెరీ ఇంట్రెస్టింగ్, సిపిఐ సభ్యుడు కోనూనేని ఎమ్మెల్యే అతను రైజ్ చేసి, నాడు చంద్రబాబు అంటే కోపం వచ్చేది, నిజంగా ఖర్చు లేని నిజం టూరిజమే అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్. అంటే గతంలో చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు ఏ ఇజం లేదు, ఇక టూరిజమే ప్రధానం అనేవారు. ఏ ఇజం లేదంటే అప్పుడు మాకు కోపం వచ్చేది, కానీ నిజంగా ఖర్చు లేని నిజం ఏదైనా ఉందంటే అది టూరిజమే అని సిపిఐ ఎమ్మెల్యే కోనూనేని సాంబశివరావు అన్నారు. బడ్జెట్ పద్ధతులపై మంగళవారం తెలంగాణ శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. వాట్ ఐఎమ్ సేయింగ్, నేను చెప్పింది 30 ఏళ్ళు పట్టింది అర్థం చేసుకోవడానికి. మీకు కూడా 30 ఏళ్ళు పడితే చాలా సమస్య వస్తుంది, కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి మీరు అంతే. ఈరోజు చెప్పేదంతా కూడా ప్రాక్టికల్గా ఒక ఐడియా వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయడం, రియల్ టైంలో చేస్తే ఫలితాలు ఉంటాయి. ఇట్ ఈస్ పాసిబుల్. అది ఎంఫసైజ్ చేయడానికి చెప్తున్నా. ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్. నౌ వీఆర్ హ్యావింగ్ 5 జోన్స్. విశాఖపట్నం 6 జిల్లాలు ఉన్నాయి విశాఖపట్నం జోన్లో. అదే సమయంలో గోదావరి జిల్లాలు 5 జిల్లాలు, గోదావరి జోన్, రాజమండ్రి అంటే సెంట్రల్ ప్లేస్ ఆలోచిస్తే. అదే సమయంలో గుంటూరు, కృష్ణా 5 జిల్లాలు. దీనికి దగ్గర మనం చూస్తే అమరావతి will be the central of activity. జపాన్ రాయబారి కెయిచి ఓనో నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో ఈ రోజు అమరావతిలో సమావేశమైనట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, ఆంధ్రప్రదేశ్ లో జపాన్ పెట్టుబడులను విస్తరించడం మొదలైన అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు పేర్కొన్నారు. అలాగే అభివృద్ధికి కొత్త అవకాశాలను అందించే దిశగా నౌకా నిర్మాణం, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, ఆటోమొబైల్స్, విద్య వంటి వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించడంపై చర్చల్లో దృష్టి సారించామని ఎక్స్ వేదికగా సీఎం వివరించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంటిలో సగం కాలిన నోట్ల కట్టల అంశంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరపాలని విదేశం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు విదేశం నేతలు విశాఖలోని సౌత్ రీజన్ సబ్ జోనల్ కార్యాలయంలో ఇన్స్పెక్టర్ నరేంద్రకు ఫిర్యాదు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విదేశం కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు మాట్లాడుతూ, సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఉంచిన వివరాలు ఆధారంగా ఢిల్లీ హైకోర్టు అంతర్గత విచారణ నివేదిక, ఢిల్లీ పోలీస్ కమిషనర్ నివేదిక ద్వారా అక్రమ నగదు యశ్వంత్ వర్మ ఇంటిలో ఉన్నట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్నారు.
ఈ న్యాయమూర్తిని బదిలీ చేసినంత మాత్రాన సరైన న్యాయం జరగదన్నారు. ఒక న్యాయమూర్తి ఇంట్లో కోట్ల రూపాయలు విలువైన నోట్లు ఎలా వచ్చాయి, ఏ ప్రయోజనాన్ని ఆశించి ఎవరికి ఇచ్చారు, ఈ వ్యవహారం ద్వారా ఎన్ని తీర్పులు ప్రభావితం అయ్యాయి, ఎంతమంది దోషులు నిర్దోషులుగా బయటపడ్డారు, ఎంతమంది నిర్దోషులు అన్యాయంగా జైలుకు వెళ్లారో నిజాలు నిగ్గు తేల్చేందుకు ఈడీ, సిబిఐ రంగంలోకి దిగి లోతుగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయమూర్తి యశ్వంత్ వర్మ గారి ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో బయటపడినటువంటి సగం కాలిన నోట్ల కట్టలు ఈవేళ భారతదేశంలో సంచలనం కలిగించాయి. ఇది సామాన్యులనే కాదు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా గారిని కూడా కదిలించింది. వారి ఆదేశాల మేరకు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి అంతర్గత విచారణ, పోలీస్ కమిషనర్ గారి నివేదిక ఆధారంగా వారే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు 3 న్యాయమూర్తులతో కమిటీ వేయటం, అలాగే ఆయన్ని అలహాబాదు బదిలీ చేయటం ఇవాళ వెబ్సైట్లో మనకు కనిపిస్తూ ఉన్నటువంటి నివేదిక. దీని మీద మేము భావించేది అక్కడ బయటపడినటువంటి నోట్ల కట్టలు అక్రమ ధనము. దీంట్లో ఖచ్చితంగా ఎవరి నివాసంలో అయితే ఉన్నాయో యశ్వంత్ వర్మ గారు వారే బాధ్యులు అని సుప్రీంకోర్టు భావించబట్టే ఆయన బదిలీ చేశారు. కానీ మేము అడిగేది, ఇలాంటి తీవ్రమైనటువంటి నేరాలు ఉన్నప్పుడు బదిలీలతో సరిపెట్టడం అనేది కరెక్ట్ కాదు, ఇది అవినీతిని అరికట్టేది కాదు అని చెప్పి మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. అయితే ఇలాంటి అంశం మీద కోర్టుల్లో అవినీతి పరులు ఉన్నారు అని చెప్పినందుకు 9 ఏళ్ల క్రితం జస్టిస్ కర్ణన్ అనేటువంటి ఆయన్ని జైలుకు పంపించారు. ఇవాళ అదే నిజమైంది. అందుకని విదసం ఐక్యవేదిక ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఆ డబ్బు ఈయనకి ఇవ్వటం ద్వారా ఏదైనా కోర్టులు ప్రభావితం చేయబడ్డాయా, దోషులు నిర్దోషులయ్యారా, నిర్దోషులు జైలుకి వెళ్ళారా అనేటువంటి అంశం మీద ఈడీ, సిబిఐ తదితర దర్యాప్తు సంస్థలు విచారణ చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ విచారణ నివేదిక ఆధారంగా ఇవాళ పార్లమెంటు అవిశ్వాస తీర్మానం పెట్టి, అభిశంసన తీర్మానం పెట్టి వారిని పదవి నుంచి తొలగించాలి, ఆ పేరు ముందున్నటువంటి జస్టిస్ని తీసివేయాలి, అవసరమైతే జైలుకు పంపించాలని చెప్పి విదసం ఐక్యతగా డిమాండ్ చేస్తూ ఉంది. న్యాయ వ్యవస్థలో బయటపడుతున్నటువంటి ఈ అవినీతి వ్యవహారంపై న్యాయశాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వ హయాంలో రైతులకు అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విశాఖ లాసెన్స్ బే కాలనీలో తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పండిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. రైతులు రోడ్లపైకి వచ్చినా వారి గోడు ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. రైతు సమస్యలపై శాసనసభలో ప్రస్తావించినా సరైన సమాధానం మాత్రం లభించలేదన్నారు. 5 సంవత్సరాల్లో ఏ రోజైనా సరే చెరుకు రైతులు వచ్చి కాల్చుకున్న పరిస్థితి వచ్చిందా? ఏ రోజైనా సరే మార్కెట్ యార్డ్లో వచ్చి పిచ్చి రైతుల సమస్య వచ్చిందా? పొగాకు రైతుల సమస్య వచ్చిందా? వస్తే మేము ఇంటర్వ్యూన్స్ అయ్యి మేము చేసాం కార్యక్రమాలు. అది కరోనా టైం వచ్చినప్పుడే అరలికి మద్దతు ధరల అరలి వచ్చి పోతే తీసుకెళ్లి పై రాష్ట్రాల్లో కలకత్తా, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్రకు పంపించాం. వన్ ఆఫ్ ది మెంబర్ కమిటీలో నేను చేసి ఎప్పుడు కరోనా టైంలో, ఈ టైంలో కాదు చేసాం. అవసరం వచ్చినప్పుడైనా వెళ్తారు నాయకులు తప్ప, అవసరం లేనప్పుడు ఎందుకు వెళ్తారు? అవసరం వస్తే వెళ్తారు, అవసరం లేనప్పుడు ఎందుకు వెళ్తారండి? విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం ఎప్పుడు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధమని ఓ ప్రశ్నకు బొత్స బదులిచ్చారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళను మేయర్ పీఠం నుంచి దింపడానికి సిద్ధపడ్డారంటే వారి ఆలోచనలేంటో అర్థమవుతున్నాయన్నారు. ఈ 6-8 నెలల గురించి వచ్చి ఎన్టీఆర్ సామాజిక వర్గం మీద అంత వ్యతిరేకత తీసుకొస్తుందంటే ఎంత బలహీన వర్గాల మీద, ఎంత మహిళల పట్ల, ఎంత వాళ్ళ పట్ల ఉందో, కూటమికి గౌరవం ఉందో తెలిసిపోతుంది కదా. ఇంకో ఆ సమాజంలో ఆ మహిళకి ఇస్తే ఓకే, మేము అది అంటే అప్పుడు అందులో ఏం చేస్తారంటే మెరిట్స్ చూసుకుంటారు, అంతే. తప్పే ఉంది. ఐ అడ్మిట్ అప్పుడు మెరిట్స్ చూసుకుంటారు, అప్పుడు వాళ్ళకున్న మెరిట్స్ చూసుకుంటారు, ఇద్దరు తప్పే ఉంది. నేను అన్నిటికీ కాంప్రమైజ్ బాసు.
నర్సీపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన ఉద్యోగ విజయోత్సవ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కంపెనీలలో ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు స్పీకర్ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వివి రమణ, తహసీల్దార్ రామారావు, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏయూ ఆర్జేడి నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ జీవి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ 1985లో తాను టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేసినప్పుడు నర్సీపట్నంలో పాలిటెక్నిక్ కాలేజ్ స్థాపించమని గుర్తు చేశారు. 40 సీట్లతో ప్రారంభమైన ఈ కోర్సులు ప్రస్తుతం 66 సీట్లకు పెరిగాయని, ప్రతి కోర్సులో సుమారు 75% మంది విద్యార్థులు చేరుతున్నారని అన్నారు. పాస్ శాతం 75 నుంచి 96% వరకు ఉందని, ఈ విద్యా సంస్థ నుంచి పాస్ అయిన విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రతిభను చాటుకుంటున్నారని ప్రశంసించారు. ఈ ఏడాది క్యాంపస్ సెలక్షన్లో మొత్తం 95 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభించాయన్నారు. కాగా ఈ పాలిటెక్నిక్లో కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు ప్రవేశపెట్టడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. లేకపోవచ్చు జీవితాంతకాలం కూడా ఈ కాలేజీ చూస్తే ఆ రోజు మన చేతులుగా జరిగిందన్న సంతృప్తి నాకు ఉంటుంది. ఇలా కాలేజీలు చెప్తారు. ఇంతగా ప్రిన్సిపల్ గారు నన్ను ఇన్వైట్ చేయడానికి వచ్చినప్పుడు నేను అడిగాను, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఏంటి క్వాలిఫికేషన్, ఏంటి పర్సెంటేజ్ ఏంటి అని అడిగాను. వారు చెప్పిన తర్వాత చాలా ఆనందపడ్డాను. ఇంకా అంతకంటే ఏముంటుంది, మాకు కావాల్సింది ఏముంటుంది. మన పెట్టి కాలేజీలో ఇంతమంది కుర్రవాళ్ళు చదువుకున్నారు, ఇంతమంది ప్లేస్మెంట్స్ వచ్చాయి, ఇన్ని కుటుంబాలు బాగుపడ్డాయంటే అంతకంటే ఆనందం నాకు ఎందుకంటే ఏముండదు. అంచేత ఈవేళ నర్సీపట్నం కాలేజీలో మీకు తెలుసు, ఒకసారి మనం ప్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్పాలా. 1955లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టెక్నికల్ మినిస్టర్గా అప్పుడు నర్సీపట్నంలో పాలిటెక్నిక్ కాలేజ్ స్థాపించేవాడి. 86లో గుర్తింపు పొందిన 2 కోర్సులు డిప్లొమా ఈసీఈ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ ఆ రోజు పెట్టడం జరిగింది. అప్పుడు క్లాస్ రూమ్స్ కూడా అంటే అప్పుడు సరిపడ్డ క్లాస్ రూమ్స్ మనం పట్టుకున్నాం. ఈ సైట్లు కూడా ఇప్పుడు చాలా మంది నాయకులు మాట్లాడుతూ ఉంటారు, గవర్నమెంట్ భూములను ఆక్రమించుకుంటారు. ఆ రోజు ఈ ల్యాండ్ అంతా మొత్తం 14 ఎకరాలు వస్తుంది. 14 ఎకరాల ల్యాండ్ ఇది. మా తాతయ్య గారు అంటే మా మదర్ ఫాదర్ది ల్యాండ్. అతను ఎక్సెస్ ల్యాండ్గా వచ్చి డిక్లేర్ చేశారు. ఎక్సెస్ ల్యాండ్గా డిక్లేర్ చేసి ఒకటే కండిషన్ పెట్టారు, నేను ఎక్సెస్ ల్యాండ్ ఇచ్చేస్తాను గవర్నమెంట్కి, కానీ 14 ఎకరాలు కూడా ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి ఇస్తేనే ఇస్తానని చెప్పుకుంటున్నారు. అప్పుడు ఆ ల్యాండ్ అప్పుడు కలెక్టర్ గారు ఏంటంటే ఈ ల్యాండ్ అంతా పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చి హౌసింగ్ కడదాం అనుకున్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. మా తాతయ్య గారి కోరిక ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావాలా, అంటే పాలిటెక్నిక్ కాలేజ్ నేను శాంక్షన్ చేస్తాను, ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టండి, అలాగే పెట్టుకోండి అంటే ఓకే అన్నారు కలెక్టర్ గారు. ఆ విధంగా ఇక్కడ ల్యాండ్ ఇవ్వడం, సిటీ టౌన్కు దగ్గరగా ల్యాండ్ ఇవ్వడం, ఇక్కడ ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అలాగే మీకు తెలుసు, ఓ మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య యత్నానికి పాల్పడడానికి కారకుడైన డాక్టర్ దీపక్ కు శిక్ష పడేలా చేస్తామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఫార్మసిస్ట్ చికిత్స పొందుతున్న ప్రైవేట్ ఆసుపత్రికి ఎమ్మెల్యే వెళ్లి ఆమెను పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పరిస్థితికి కారకుడైన డాక్టర్ దీపక్ కుటుంబ సభ్యులతో సహా పరారీలో ఉన్నాడని, త్వరలోనే పోలీసులు అరెస్టు చేస్తారన్నారు. ఇప్పటికే ఆసుపత్రి యాజమాన్యం దీపక్ ను తొలగించిందన్నారు. మహిళల పట్ల తప్పుగా ప్రవర్తించే వారిని కూటమి ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు ఈ సంఘటనను కూడా రాజకీయం చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో బాధితురాలకి, ఆమె కుటుంబానికి ఎలాంటి న్యాయం చేయాలో సలహాలు, సూచనలు ఇస్తే బాగుంటుందని హితవు పలికారు. ఆడపిల్లలకి అన్యాయం జరిగితే మనం టాలరేట్ చెయ్యం, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానివ్వండి అసలు ఉపేక్షించే పరిస్థితులే ఉండవు. ఇప్పటికీ ఆల్రెడీ సీఎం గారు కూడా వాళ్ళ పిఎస్ ఫోన్ చేసి అడిగి రీయించారు. ఇది విషయం ఒక డాక్టర్ హాస్పిటల్ని మభ్యపెట్టి అందరినీ మభ్యపెట్టి అసలు కారణం అయింది అతను. కానీ అతను చాలా తెలివిగా ఏదో ఆ రోజు వాళ్ళ మా చెల్లి గారికి అసలు లాక్ ఎవరికి తెలియదు. ఆ లాక్ ఆయన మొత్తం అన్లాక్ చేసేసి మామూలు ఓపెన్లో పెట్టేసి వాళ్ళు దాని డేటా మొత్తం కూడా అరెస్ట్ చేసి
తీసేస్తే పోదన్న. గూగుల్లో ఉంటుంది. టెక్నాలజీ ఉంది. 5-6 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి నువ్వు ఏం మాట్లాడావో డేటా తీసేసేది వచ్చింది. అంతా చేసేస్తా. అది ఎలా చేయాలో చేస్తారు. తప్పకుండా ఎవరైనా 11 సంవత్సరాలకు పుట్టిందండి మా అత్తయ్య వాళ్ళకి. పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు 14,92,556 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. సుజాత నగర్ లోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గానికి చెందిన 9 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే CMRF చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా పంచకర్ల మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉండి ఆరోగ్యశ్రీ వర్తించక అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకున్న పేద కుటుంబాలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి పేదల పాలిటి సంజీవనిగా నిలుస్తుందని అన్నారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారులకు సహాయం చేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు. ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకి బాసటగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఒక తృప్తినిచ్చే కార్యక్రమం, ప్రజలకి ఒక భరోసా. మాకు ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా మా ప్రభుత్వం ఉంది, మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, మమ్మల్ని ఆదుకుంటుందనే ఒక భరోసా. మరి ఈరోజు 9 మందికి దగ్గర 14,92,000 అంటే ఆల్మోస్ట్ 15 లక్షల రూపాయలు చెక్కులు పంపిణీ చేశాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన అసెంబ్లీ ఆఖరి రోజు ఒక రోజు ఉండిపోయి మరి ఈ చెక్కులన్నీ కూడా కలెక్ట్ చేసుకొచ్చాం. ఇంకా ఒక 20 చెక్కుల వరకు పెండింగ్ ఉన్నాయి, ప్రాసెస్లో ఉన్నాయి. గతంలో ఒక 20 చెక్కుల పైన ఇచ్చాం ఈ 8 మాసాల కాలంలో. నేను పేద ప్రజల్ని నియోజకవర్గంలో ఒకటే కోరుతా ఉన్నాను, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకోవడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ పేదవాడి కళ్ళల్లోనూ కూడా నీళ్లు చూడకూడదు అనే ఒక మంచి సంకల్పంతో అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి కోరుతూ, మరి ఇది ఒక ప్రజాప్రతినిధులుగా మాకు కూడా ఒక తృప్తినిచ్చే కార్యక్రమం. మా చేతులతో ఒక్కొక్కరికి 4 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 1 లక్ష ఇలా చెక్కులు ఇస్తున్నప్పుడు వాళ్ళ మొహంలో వచ్చే ఆనందం కానీ ఒక తృప్తి కానీ అది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చే కార్యక్రమం. ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకి నేను మళ్ళీ కోరుతా ఉన్నాను, మీరు ఎప్పుడు మీ డబ్బులతో వైద్యం చేయించుకున్నా ఆ ఒరిజినల్ బిల్లులు మా ఆఫీసుకు తీసుకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసుకోండి. తప్పకుండా దాన్ని ప్రాసెస్ చేసి విత్-ఇన్ 1 మంత్ లోపే మీకు చెక్ వచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాను. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. మురారి గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత్ ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద ఈ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో వసంత్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సహాయ సహకారాలతో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సమక్షంలో పలు అభివృద్ధి జరుగుతుందని గుర్తు చేశారు. అలాగే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ 100% అమలు చేసే విధంగా పనిచేస్తానని తెలిపారు. గౌరవ శాసనసభ్యులు పెద్దలు జ్యోతుల నెహ్రూ గారు, వారి తనయుడు నవీన్ గారు సహాయ సహకారాలతో మన గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో మనందరం పాలు పంచుకోవాలని చెప్పి మనసారా మీ అందరినీ కోరుకోవడం జరుగుతుంది. మరొకసారి ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే, దీన్ని ఎవరు కూడా ఇది మనకి స్టార్టింగ్ అంతే, ఇది ముగింపు కాదు, ఇది స్టార్టింగు. ఇది లోన్స్ గురించి కూడా మీరు ఎవరు పెద్దగా ఎక్కువ ఆలోచించద్దు, ఎందుకంటే ఇవి వచ్చినాయి, ఒక్కొక్క లోన్లే వచ్చినాయి. మీరు తప్పకుండా వచ్చే ఆర్థిక సంవత్సరంలో, రాబో ఆర్థిక సంవత్సరంలో మంచిగా ఎక్కువ లోన్స్ కూడా వస్తాయని చెప్పి, ఎందుకంటే ఇంతవరకు మీరు తప్పకుండా మీ అందరికీ తెలుసు టీడీపీ గవర్నమెంట్లో ఈ లోన్స్ అవి ఎలాగ వచ్చేవి ఏంటనేది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తప్పకుండా అధిక సంఖ్యలో లోన్స్ తప్పకుండా వస్తాయి. మిమ్మల్ని అందరినీ కూడా పార్టీకి, కూటమి గెలుపుకి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు గ్రామ పెద్దలందరి తరఫున మీకు తెలియజేసేది ఒకటే, ఎవరైతే పార్టీ కోసం, కూటమి గెలుపు కోసం, గౌరవ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారి గెలుపు కోసం
మా వెంట నడిచారో వారిని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున గుర్తించి మీ యొక్క బాధ్యత మేము తీసుకుని మీకు ఏదైతే మీకు ఉపయోగపడుతుందో అటువంటి లోన్లు కానీ లేకపోతే వేరే విషయాల్లో కానీ తప్పకుండా మీరు అడగకపోయినప్పటికీ కూడా మీరు మా దృష్టిలో ఉన్నారు కాబట్టి కంపల్సరీ మీరు ప్రతి ఒక్కరికి కూడా ఆదుకునే బాధ్యత మీరు అడగగలదు. ఆ బాధ్యత మా మీద ఉంది. మీకు ఏదైతే అవసరమో వాటిని సమకూర్చవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి తప్పకుండా ఈ విషయాలు ఏమీ మర్చిపోకుండా ఈరోజు మళ్ళీ మీకు చెప్తున్నాను. ఏదో మనం గెలిచాక మళ్ళీ ఎలక్షన్ టైంలో మీటింగ్ పెట్టుకోవడం అది కాదు. ఈరోజు గెలిచిన వెంటనే ఒక 6 నెలల్లో సమయం లేట్ అయినప్పటికీ కూడా స్టార్టింగ్లో నేను చెప్తాను, ఎవరైతే కూటమి గెలుపు కోసం మా వెంట నడిచి పార్టీల్ని నమ్ముకుని మీ పనులు పాడు చేసుకుని నడిచి ఎమ్మెల్యే గారు గెలుపు కోసం కృషి చేసినటువంటి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు గెలుపు కోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీకు సంబంధించినటువంటి మీ వృత్తిలో కానివ్వండి వేరే విధంగా కానివ్వండి కంపల్సరీ మిమ్మల్ని తప్పకుండా 100కి 200% కూడా ఆదుకుంటామని ఒకసారి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా దీంతోపాటు సంఘ పెద్దలను కలిసినప్పుడు కూడా మీ కాలనీలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఇప్పుడు కూడా మీరు తెలియజేస్తే తప్పకుండా వాటి పరిష్కారం దిశగా మేము ప్రయత్నిస్తామని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రెండవది ఏదైతే సంక్షేమ పథకాల విషయంలో ఈ పెన్షన్లు కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి హౌసింగ్ లోన్స్ కానివ్వండి ఇతర సంక్షేమ పథకాల విషయంలో మీ అందరికీ ఇప్పుడు ఒక విషయం క్లారిటీగా చెప్తా ఉన్నాను. హౌసింగ్ లోన్లు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి మనకి సైట్ ఓపెన్ అవ్వడం జరిగింది. మరి కొద్ది కాలంలో శాంక్షన్ కూడా వస్తాయి. ఆల్రెడీ మీకు అందరికీ కూడా ఎవరికైనా కావాలితే పెట్టుకోమని చెప్పడం జరిగింది. మీ అందరికీ మరొకసారి తెలియజేసేది ఏంటంటే మీ సంఘ పెద్దలందరికీ పార్టీకి పనిచేసినటువంటి కష్టపడినటువంటి పెద్దలందరికీ కార్యకర్తలు తెలియజేసేది ఏంటంటే ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకునేటువంటి వారు తప్పకుండా మీరు మీ యొక్క డాక్యుమెంట్లని సబ్మిట్ చేయండి. మీ అందరికీ కూడా లోన్లు ఇచ్చే బాధ్యత మా పెద్దలందరూ గ్రామ పార్టీ పెద్దలందరి మీద ఉంది కాబట్టి మీ అందరికీ లోన్లు వచ్చే విధంగా వీరందరూ చర్యలు తీసుకుంటారు. తప్పకుండా ఇప్పటికీ సమయం అయిపోయింది ఏమీ లేదు. ఎవరైనా ఇంకా లోన్లు ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు లోన్ కావాల్సినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అర్హులకి అందరికీ కూడా తప్పకుండా లోన్లు ఇచ్చే ప్రయత్నం మనం చేద్దాం. తప్పకుండా ఇద్దామని కూడా మీకు చెప్పడం జరిగింది. రేషన్ కార్డులు ప్రస్తుతానికి సైట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. రేషన్ కార్డులు కూడా సైట్లు మరికొద్ది కాలంలో ఓపెన్ అవుతాయి. అప్పుడు తప్పకుండా మీ అందరికీ మళ్ళీ కవర్ చేస్తాం. మీ అందరికీ ఎవరికైతే రేషన్ కార్డులు లేవో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు కూడా వచ్చే ప్రయత్నం చేస్తాం. హెల్త్ కార్డులు కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి పెన్షన్లు కూడా 60 సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళు ఏదైతే బీసీ ఎస్సీలకు 50 సంవత్సరాలు ఏదో లిమిట్ పెట్టారో ఆ లిమిట్ దాన్ని బట్టి ఇవన్నీ కొన్ని నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని బట్టి అది కూడా సైట్ ఓపెన్ అవుతుంది. ఇంకా పెన్షన్ సైట్ కూడా ఓపెన్ అవ్వలేదు. తప్పకుండా ఆ సైట్ ఓపెన్ అయినప్పుడు కూడా మీ అందరికీ కవర్ చేస్తాం. మీ అందరికీ కూడా అర్హులందరికీ వచ్చే విధంగా మేము బాధ్యత తీసుకుంటాం. ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటూ మీ సమస్యల్ని తీర్చడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేమందరం కృషి చేస్తామని చెప్పి మీకు తెలియజేయడం. రైతుల సమస్యలపై పార్టీలకు అతీతంగా పోరాడదామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి శివగణేష్ పిలుపునిచ్చారు. గండేపల్లి మండలంలోని తాళ్లూరు పుష్కర లిఫ్ట్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా శివగణేష్ మీడియాతో మాట్లాడుతూ తాళ్లూరు స్టేజ్ 2 పుష్కర లిఫ్ట్ ద్వారా 37,028 ఎకరాలకు నీరు పూర్తి స్థాయిలో అందక పంటలు ఎండిపోతున్నాయన్నారు. లిఫ్ట్ మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కోరారని ఆయన పోరాటానికి అందరం సహకరిద్దామని పిలుపునిచ్చారు. వారంలో ప్రతి శుక్ర శనివారాల్లో తాళ్లూరు లిఫ్ట్ పంట పొలాలను పరిశీలించి అనంతరం హైవేపై నిరసన చేపట్టాలన్నారు. ఈ నిరసనలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఏలూరు రిజర్వాయర్ ఆధునీకరణకు 2,000 కోట్లు అవసరం కాగా ప్రభుత్వం కేవలం 2 కోట్లు ఖర్చు చేయటం అధికారులు టీ ఖర్చులకు కేటాయించినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీసీపీ జనరల్ సెక్రటరీ నక్క సత్యనారాయణ, జగ్గంపేట గండేపల్లి మండలాల పార్టీ అధ్యక్షులు వత్సవాయిబాబు, నేదూరు భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. 37,000 ఎకరాల ఆయకట్టుకి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ఇది. ఏదైతే మెయిన్ కెనాల్ ఉందో మెయిన్ కెనాల్కి సంబంధించి ఫస్ట్ లిఫ్ట్ నుంచి వచ్చే జగ్గంపేట నియోజకవర్గంలో సుమారు 60,000 ఎకరాలకు చిల్లరున్న ఆయకట్టు సాగు అవుతుంది. అందులో ప్రత్యేకంగా 37,000 ఎకరాలకు సంబంధించి ఈ తాళ్లూరు లిఫ్ట్ పనిచేస్తేనే ఈ రైతులందరికీ నీరు వెళ్తుంది. ఈ చేతి ముద్ద
ఉన్నతమైన పరిస్థితి ఉన్నది. మెట్ట ప్రాంతం అంతా జగ్గంపేట మండలం కానీ ఇలా గండేపల్లి మండలం కానీ ఇదంతా మెట్ట ప్రాంతం అంతా కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ మీద ఆధారపడి ఉన్నది. అయితే ఇది గతంలో ఏదైతే దీని రిపేర్ సెక్షన్ ఉన్నదో దానికి ఒక 5 కోట్లు, కేవలం 5 కోట్లు ఖర్చు పెడితే అది రిపేర్స్ అయిపోయి ఈ నీరు అందే పరిస్థితి. అయితే శాశ్వతమైన పరిష్కారం కోసం ఇంజనీర్స్ దీన్ని 52 కోట్ల ఎస్టిమేట్తో ఎంఎస్ పైప్స్ అంటే ఏం లేవు, ఇదిగో ఐరన్ పైప్స్ ఇలా చూపించమ్మా, ఇదిగో ఇటువంటి ఐరన్ పైప్ వేసేయడం అన్నమాట. ఇప్పటి వరకు ఉన్నది సిమెంట్ పైప్ వేసారు నిర్మాణం చేసినప్పుడు. ఆ సిమెంట్ పైప్ తీసేసి ఈ ఎంఎస్ పైపులు ఐరన్ పైపులు వేయడానికి కేవలం 52 కోట్లు. 52 కోట్లు అయితే 37,000 ఎకరాలు సాగు అవుతుంది. దీనికి సంబంధించి గత ప్రభుత్వంలోనే అనేక సార్లు వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేసింది ఈ ప్రాజెక్ట్ని. చాలాసార్లు కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేసాం, నిధులు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేసాం. ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు మేము మా భావన తెలియజేసాం, ప్రజలందరితో కలిపి దీని మీద పోరాటం చేసాం. అయితే ప్రభుత్వం మారింది, తెలుగుదేశం అలాగే ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ శాసనసభ్యుల వారికి కూడా మా వినతిని తెలియజేశాం. ఈ శాసనసభ్యుల వారు కూడా పలుమార్లు ఏదైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రీసెంట్గా మన అసెంబ్లీలో కూడా జగ్గంపేట శాసనసభ్యుల వారు మాట్లాడారు. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎదుర్కొంటా ఉన్నారు. 3 పంటలు పోయి, మొన్న పంట అయితే ఏదో అదృష్టం కొలిది కొద్దిపాటి పండింది, కానీ మెట్ట ప్రాంతం అంతా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మీద విపరీతంగా ఆధారపడి ఉన్నది. దయచేసి నిధులు విడుదల చేయండి అని చెప్పేసి ఆయన కోరారు. అలాగే ఏదైతే ఏలేరు ఉన్నదో దానికి 2,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది. దానికి కూడా బడ్జెట్లోనే కేవలం 2 కోట్లు, అంటే జీతభత్యాలకు కూడా సరిపడలేని నిధులు మంజూరు చేశారు. దీనికైతే ₹1 కూడా, పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్కి అయితే ₹1 కూడా రిలీజ్ చేయలేదు. అయితే కాంగ్రెస్ పార్టీగా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రతి శనివారం రాజు 2 గంటలకల్లా ఇక్కడికి చేరుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. 3 గంటలకు ప్రెస్తో మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నాం. రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో ఈ 37,000 ఎకరాల ఆయకట్టుకి సంబంధించిన రైతు సోదరులు అందరూ కూడా ప్రతి శనివారం 2 గంటలకి ఇక్కడికి గ్యాదర్ కండి. మనం అందరం కలిపి ఈ వాకింగ్గా వెళ్ళి, నడిచి వెళ్ళి ఈ హైవే ఏదైతుందో హైవే దగ్గర నిలబడి నిరసన తెలియచేద్దాం. అయితే శాసనసభ్యులు వారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏకరవ పెడతా ఉన్నారో, ప్రభుత్వాన్ని ఆర్జిస్తూ ఉన్నారు, కానీ ప్రభుత్వం ఏమీ పట్టించుకునే పరిస్థితి లేదు. పార్టీలు చూసుకోకుండా తెలుగుదేశం అని, వైసీపీ అని, కాంగ్రెస్ అని, సిపిఐ సిపిఎం అని పార్టీలు చూసుకోకుండా రైతు సోదరులందరూ కదిలి రండి. మన అందరం కలిపి ఒత్తిడి తీసుకొస్తే అది సభ్యుల వారు కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి అవకాశం ఉంటుంది, నిధులు మంజూరు చేయడానికి అవకాశం ఉంటుంది. నిధులు మంజూరు అయ్యి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ 52 కోట్ల రూపాయలు మంజూరు అయ్యి ఇది రిపేర్లు చేసి ఖచ్చితంగా పైప్లైన్ నిర్మాణం చేసి, కొత్త పైప్లైన్ నిర్మాణం చేసి నీరు ఇచ్చే వరకు పోరాడదాం. అయితే ఒక విషయం ఆలోచన చేయాలి. ఏదైతే ఈ జిల్లాలో కానీ ఈస్ట్ గోదావరి కానీ, వెస్ట్ గోదావరి కానీ, గోదావరి మీద ఆధారపడి ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్స్ అంటే ఇక్కడ కులమత భావనలు అయితే లేవు, కానీ ఖచ్చితంగా ఒక ఆలోచన చేయాలి. ఖచ్చితంగానే చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గ ప్రజలున్న ఏ లిఫ్ట్ ఇరిగేషన్ అయినా ఈ రాష్ట్రంలో ఆగిందేమో ఒకసారి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ప్రజలు ఎక్కువగా, రైతులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉన్న తాటిపూడి కానీ ఏ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఆగలేదు. అన్నిటికీ కూడా నిధులు మంజూరు చేశారు. చాలా పక్షపాత వైఖరి ఈ ప్రభుత్వం అవలంబిస్తుంది. ఈ ఏదో ఈ బహుజనులు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో, ఈ మెట్ట ప్రాంతంలో దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ప్రజలందరూ కలిసి రండి. ప్రతి శనివారం ఇక్కడ గ్యాదర్ అవుదాం. 2 గంటలకల్లా వచ్చి మేము కూర్చుంటాం. 3 గంటలకు ప్రతిరోజు తాళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉన్నదో అక్కడ ప్రతిరోజు 3 గంటలకు ప్రెస్తో మాట్లాడదాం. ప్రెస్తో మాట్లాడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. ఇక్కడ పార్టీల విభేదాలు ఏం లేవు. అన్ని పార్టీలను కలిసి, రైతులందరం కలిసి మనం పోరాటం చేసినప్పుడే దీనికి నిధులు మంజూరు చేయించుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి శనివారం ఇక్కడ గ్యాదర్ అయ్యేదానికి గుర్తుపెట్టుకోవాలని ఈ కాంగ్రెస్ పార్టీగా ప్రతి శనివారం 2 గంటలకల్లా మేము ఇక్కడికి వచ్చి గ్యాదర్ అవుదాం. 3 గంటలకు రైతులందరూ రండి. ఇక్కడి నుంచి మనం నడిచిపోయి హైవే ఏదైతే ఉందో రాగంపేట వద్ద మనం ప్రతి శనివారం 4 గంటలకు నిరసన చేసే కార్యక్రమం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వంలోని ఐఏఎస్లు గెజిటెడ్ అధికారులు తనకు చేసిన అన్యాయాన్ని పంచాయతీ కార్యదర్శి సమీహ మీడియా ముందు తెలియజేశారు. ఈ మేరకు విశాఖలోని ప్రెస్ క్లబ్ లో తన గోడును వెళ్లబుచ్చుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో విధుల్లో ఉన్న 5 ఏళ్లు తనపై లైంగిక ఒత్తిళ్లు తెచ్చారని వాపోయారు. ప్రభుత్వ సమావేశాలకు రానివ్వకుండా అడ్డుకునేవారని, తనపై ఫోర్జరీ నేరాలు మోపారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఓ ఎమ్మెల్యే ఫ్లెక్సీ తొలగింపు వివాదంలో సచివాలయానికి తాళం వేసి తన విధులకు ఆటంకం కలిగించారన్నారు. ప్రభుత్వం మారినప్పటికీ తనకు ఎలాంటి న్యాయం జరగలేదని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తన సమస్యలను పరిష్కరించాలని విన్నవించుకున్నారు. మన మేడం గారు ఉన్నారు. మేడం గారు అంటే ఎవరండి? మన హోమ్ మినిస్టర్ గారు ఉన్నారండి, అనిత గారు. ఈమె చాలా గొప్పదండోయ్. ఎంత గొప్పదంటే, మా ఏదటం గ్రామ పంచాయతీలో ఒక 12 సెంట్లు భూమి ఉందండి, గ్రామకంఠం. ఆ గ్రామకంఠం ఒక అసలైన లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నాడో ఆ లబ్ధిదారుడికి నేను గ్రామ సభ పెట్టి గ్రామకంఠం సైట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. సైట్ అంటే ఇల్లు కట్టుకుని ఉంటే అతనికి ఇచ్చేస్తే వాళ్ళ పార్టీ వాడు, టీడీపీ వాడు ఎవరో పాపం, ఆడికి కన్నడి నాకు రాసి ఇవ్వండి అని నా దగ్గరికి వచ్చాడు. కుదరదురా అబ్బాయి అని చెప్పాను. వీళ్ళందరూ రకరకాల వ్యక్తులతో నాకు ఫోన్లు చేయించినా నేను ఒకటే చెప్పాను, మీరు ఈ అడ్రస్లో లేరండి, మీకు ఇవ్వడానికి కుదరదు. వీళ్ళందరూ పట్టుకొని యువగాళం జరుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి మేడం గారు, మీరు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. యువగాళం జరుగుతున్నప్పుడు ఏదటం గ్రామ పంచాయతీలో ఎన్ఎన్ఆర్ రెస్టారెంట్ నడుపుతున్నటువంటి నాగేశ్వరరావు అండ్ టీము వాళ్ళందరూ ముందు నన్ను విశాఖపట్నం తీసుకొచ్చారు. వాళ్ళ ఆటోలో మీ ఇంటికే తీసుకొచ్చారు. మీరు లేరు, నర్సీపట్నంలో ఉన్నారంటే మరలా నర్సీపట్నం తీసుకొచ్చారు. అయ్యన్న పాత్రుడు గారి ఇంట్లోని మీరు భోజనాల టైం, ఆ టైంలో వీళ్ళు తీసుకొచ్చి మిమ్మల్ని పరిచయం చేశారు. మీరు అడిగారు చేసేయచ్చు కదమ్మా సంతకం అని. ఎలా చేసేస్తాను? ఆల్రెడీ చేస్తుంది, నేను ఎలా చేస్తాను? నేను చేసిన సంతకం వాడు ఫోర్జరీ చేశాడు అని నాకు ఎస్పీ గారికి కంప్లైంట్ చేయమని మేడం గారు మీరే చెప్పారు. నేను చెయ్యను అని చెప్పాను. సో ఫోర్జరీ అనే వర్డ్ అక్కడ వచ్చింది కదా, అదే దాంట్లో నన్ను ఇరికించారు. ఇప్పుడు పోనీ ఫోర్జరీ అన్నారు బాగుంది, ఏదైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారా? మా జాహ్నవి గారే మరి, ఆవిడే మరి పోలీస్ డిపార్ట్మెంట్, ఆవిడే మరి అన్నీను. ఎంత మజిస్ట్రేట్ అయితే జడ్జి డైరెక్ట్గా ఇచ్చేస్తారా? పనిష్మెంట్ ఇవ్వరు కదా. నిన్న ఎవరో విలేకరు అడిగారండి, మజిస్ట్రేట్ కదండి. మజిస్ట్రేట్ కాదు, అక్కడ దెర్ ఈజ్ ఎ ప్రొసీజర్. అయిపోయింది. మరలా మా ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మేడం గారిని కలిస్తే మరలా వెళ్ళాం. ఇప్పుడు మనకు పవర్ వచ్చేసింది కదా, మేడం గారికి వచ్చింది కదా పవర్, హోమ్ మినిస్టర్ అయిపోయారు కదా. గతంలో కన్నబాబు రాజు గారు, అక్కడ గల్లా బాబురావు గారు కొన్ని ఫైట్లు అయ్యాయి వాళ్ళతోటి. ఇప్పుడు వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ పెట్టాలట. ఏమని పెట్టాలట? సెక్షువల్ హెరాస్మెంట్ అట. వాళ్ళు ఎవరో నాకు తెలీదు. ఏ రోజు నేను కన్నబాబు రాజు గారితో ఫేస్ టు ఫేస్ నేను మాట్లాడలేదు, గల్లా బాబురావు గారితో నేను మాట్లాడలేదు. అటువంటప్పుడు నేను ఎలా పెడతాను? నువ్వు ఆ కంప్లైంట్ పెడితే నీ పోస్టింగ్ ఇస్తానన్నారు. ఇదేం పద్ధతి? నేను పెట్టను. మీరు పోస్టింగ్ ఎవరా ఇవ్వవద్దు, అలా ఉండండి. మీరు ఎంతకాలం ఉంటారో ఉండండి. కోర్టుకి అప్రోచ్ అయ్యానండి. మరి వీళ్ళదే కదా లా అండ్ ఆర్డర్ అంతాను. మా అడ్వకేట్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. ఒక రిట్ ఆర్డర్ తీసుకురావడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇలాగ నన్ను రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం. ఇంకా ఏంటంటే మరలా కంప్లైంట్ ఇవ్వడానికి ప్రజా ఫిర్యాదులకు వెళితే మా ఆయన నేను వెళ్తే ఆ రోజు మెడపెట్టుకుని బయటికి తోసేసింది. ఎంతట్లో అక్కడ ఎవడో ఉన్నాడట, మా జూనియర్ అసిస్టెంట్, అక్కడ ఎవరో పాపం, అతని యొక్క మనోభావాలు దెబ్బతినేసాయట. మనోభావాలు దెబ్బతినేసి పరిగెట్టి వెళ్ళి ఏమని పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు ఏమని ఎఫ్ఐఆర్ కూడా కట్టేస్తారట. ఏమండి అనిత గారు ఏం చేస్తున్నారు? ఒక మహిళ మీద ఒక పురుషుడేమని కంప్లైంట్ ఇస్తే వెంటనే కంప్లైంట్లు ఇచ్చేస్తారు, వెంటనే ఎఫ్ఐఆర్లు రాయించేస్తారు. మరి నేను ఇచ్చిన కంప్లైంట్ల మీద మీరు ఎందుకు స్పందించడం లేదు? మీ పోలీసులకు మీరేం గైడ్లైన్స్ ఇస్తున్నారు? ఇప్పుడు కూడా ఎవరన్నా మనోభావాలు దెబ్బతినేసేమో చూడండి అయ్యా బాబు, ఇచ్చేయండి కంప్లైంట్లు. మరేం పర్లేదు, దరిద్రం వదిలిపోద్ది, చెప్పకూడదు తింటాను. ఎలాగ తినడానికి ఇంట్లో తిండి లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.